మార్కు సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుదాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుదామా? చదివి సహకరిస్తే మంచిది. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూసి, మీరందరూ అభ్యంతరపడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళేదను అనెను. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతనిని చూచి, నేటి రాత్రి కోడి 2 మార్లు కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పుదు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అతడు మరి ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పననేను. అట్లు వారందరూ కూడా అనుచుండే. దేవునికి స్తోత్రం. ఈరోజు అంశం ఏమిటి అంటే, పక్కలోకి చూపెడదామా? చేస్తాం. అయితే ఇక్కడ చూస్తున్నాం, నీ పతనానికి కారణం ఎవరు? నీ పతనానికి కారణం ఎవరు తెలుసుకున్నాం. ఈరోజు పతనము అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, పతనము అంటే పడిపోవడం, లేదంటే ఉన్న స్థితిలో నుండి వేరొక స్థితిలోనికి మారిపోవడం. ఆత్మీయత కలిగినటువంటి వ్యక్తులు, విశ్వాసము కలిగినటువంటి వ్యక్తులు, విశ్వాస జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తులు ఎవరైనా ఆ విశ్వాసమును విడిచిపెట్టి అవిశ్వాసంలోనికి వెళితే వారిని పడిపోయావు అంటాం. అయితే ఈ మాట మనం చూస్తున్నాము. యేసుక్రీస్తుల ప్రభువు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళాడు, అనేక పట్టణాలకు వెళ్ళాడు, మారుమూల గ్రామానికి అరణ్య ప్రయాణాలు కూడా చేశాడు, పడవలో ప్రయాణాలు చేశాడు. అయితే ఈయన ప్రయాణం చేసి వెళ్తున్న ప్రతి సందర్భంలో కూడా ఆయనను ముఖ్యంగా వెంబడించినటువంటి వ్యక్తులు ఎంతమంది అంటే, అందరిన వైపు చూడాలి, 12 మంది ఆయనను వెంబడించారు. ఆ 12 మందిని బైబిల్ గ్రంథం ఏమని తెలియజేస్తుందంటే, ఈ 12 మంది యేసు ప్రభువును వెంబడించినటువంటి శిష్యులు. యేసు ప్రభుల వారు ఒక బోధకుడు, లేదంటే ఒక మెస్సయ, ఒక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనను వెంబడించడానికి చాలా మంది ఉన్నా, యేసు ప్రభు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ ఆరుమూల గ్రామానికి వెళ్ళినా ఎంతమంది ఆయనను వెంబడించేవారంట? 12 మంది. వాళ్ళ పేర్లు కూడా మనకు తెలుసు. అయితే ఇక్కడ ఈ 12 మంది ఉన్నారు. ఈ 12 మందిలో అందరికంటే పెద్దవాడు, లేదంటే ఎక్కువగా ప్రభువుకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన పేరు ఏమిటి అంటే పేతురు అనండి. ఈ పేతురు ఈ 12 మంది శిష్యుల్లోకెల్లా చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి, అనుభవము కలిగినటువంటి వ్యక్తి, విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, ఓర్పు కలిగినటువంటి వ్యక్తి, అన్ని విషయాల్లో ప్రభు మాటను జవదాటనటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఇంత ప్రధానమైనటువంటి వ్యక్తి అయ్యున్నప్పటికీ కొన్నిసార్లు పడిపోయిన పరిస్థితిని, పతనమైన పరిస్థితిని మనము చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఒక వ్యక్తి పతనమైపోవడానికి ఎన్ని రోజులు పట్టొచ్చు? ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని రోజులు అని కాదు, ఏ క్షణంలోనైనా మనం పడిపోవచ్చు. కట్టడము, నిలబెట్టడము చాలా సంవత్సరాలు, రోజులు పడుతుందేమో, కానీ పాడు చేయడం లేదంటే పడిపోవడము క్షణాల్లో జరిగిపోయే పరిస్థితి. అయితే ఈ ప్రభువును వెంబడించినటువంటి 12 మంది శిష్యులతో ఈ శిష్యుడు కూడా ఉన్నాడు. వీళ్ళందరిలోకి ఇలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తే. అయితే ఇక్కడ అంటున్నాడు, యేసు ప్రభు ఈ 12 మంది శిష్యులను కూర్చోబెట్టుకొని వారికి ఒక మాట చెప్తా ఉన్నాడు. అయ్యో, గొర్రెల కాపరిని కొట్టే సమయము వచ్చింది,
వచ్చినప్పుడు ఇదిగో మీరందరూ కూడా నన్ను విడిచిపెట్టి అభ్యంతరపడి నన్ను మీరు విడిచిపెట్టి మీరు మీ మీ ఇళ్ళకు వెళ్ళిపోతారు అని ప్రభువు చెప్పాడు. ఈ చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న తప్పిదం వలన చివరికి చిన్నవిగా చేయబడి ఏమైందంటే పెద్దగా అయిపోతాయి. పెద్దగా అయిపోయిన రోజు కూలిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ యేసు ప్రభుల వారు ఆ శిష్యులతో అందరినీ కూర్చోబెట్టుకొని, అయ్యా మీరందరూ కూడా ఏం చేస్తారు? అప్పుడు యేసు వారిని చూసి, మీరందరూ అభ్యంతర పడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా అని యేసు ప్రభు తన శిష్యులతో చెప్పినప్పుడు, అప్పుడు పేతురు గారు లేచి ఏమంటున్నాడో తెలుసా? ఇక్కడ ఆ మాట అనకముందు, ఇదిగో నేను మీకంటే ముందు కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి మీకంటే ముందుగా ఎక్కడికి వెళ్తానంటున్నాడు? గలిలయలోనికి వెళ్తాను అని చెప్పాడు. అయితే అప్పుడు పేతురు, అందరూ అభ్యంతర పడ్డా సరే కానీ నేను మాత్రము అభ్యంతర పడను అని యేసు ప్రభువుకు సమాధానం చెప్తున్నాడు. ఈ 12 మంది ఉన్నారు అక్కడ. ఈ 12 మంది ఎవరు ఏమనలేదు కానీ, అయ్యో ప్రభువా, యేసయ్యా, ఇక్కడ ఉన్న వీరందరూ అభ్యంతర పడ్డా సరే కానీ నేను మాత్రము అభ్యంతర పడను, ఏ విషయంలో కూడా నేను అభ్యంతర పడను అంతగా చెప్తా ఉంటే, ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటకి బదులిస్తూ అంటున్నాడు, అయ్యా ప్రభువా, అందరూ అభ్యంతరపడి విడిచిపెట్టి వెళ్తారేమో కానీ నేను మాత్రము విడువనుగాక విడువను అంటున్నాను కదా. మనకు కూడా అనిపిస్తూ ఉంది. ఎవరు దేవుని మందిరానికి రాకున్నా ఆదివారం నేను మాత్రం తప్పకుండా వస్తానని అనుకుంటాం. ఎవరన్నా గంపెత్తుకొని పోతే మనం కూడా పోవాల్సిన సందర్భం ఉంటుంది. కానీ ఇక్కడ అంటున్నాం, ప్రభు అందరూ నీ గురించి అభ్యంతరపడి విడిచిపెడతారేమో, నేను మాత్రము విడువనయ్యా అన్నాడు. అయితే కింది మాటలు మనం చూస్తున్నాం. నెక్స్ట్ 30వ వచనంలో చూస్తే, యేసు అతనిని చూసి, నేటి రాత్రి కోడి 2 మార్లు కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్తాను. ఈ పేతురును ప్రభు ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ పేతురు కూడా ప్రభువు పట్ల ఎంతో ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడు. అయితే ఈయనతో యేసు ప్రభుల వారు చెప్పిన, శిష్యులందరినీ ఉద్దేశించి చెప్పిన మాట ఈయన కలగజేసుకుని ఏమంటున్నాడు? ప్రభువా, అందరూ అభ్యంతర పడ్డా సరే, అందరూ విడిచిపెట్టినా సరే నేను మాత్రం నిన్ను విడవను, నేను విడిచిపెట్టను. అందరూ వెళ్ళిపోతారేమో కానీ నేను వెళ్ళిపోను అన్నాడు. అయితే ఆయన వైపు చూసి యేసు ప్రభుల వారు అంటున్నాడు, అయ్యా పేతురు, ఈ రోజు రాత్రికే, ఏ రోజు అట్లా ఈరోజు రాత్రికే కోడి ఎన్నిసార్లు, వాక్యం చూడాలి అక్కడ, కోడి ఎన్నిసార్లు అంట? 2 మార్లు కూయక మునిపే నువ్వెన్నిసార్లు అబద్ధం ఆడతావు? 3 సార్లు. కోడి 2 సార్లు కొక్కుడు కో అని కూయక మునిపే 2 సార్లు కూస్తుంది. ఆ కూసే లోపే నువ్వు నన్ను ఎరగను, యేసు ప్రభు ఎవరో నేను చూడలేదు, ఆయనతో ఉండలేదు, ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకు తెలియదని చెప్పే ఈ రోజు ఎప్పుడో తెలుసా? ఈ రోజే, ఈ రాత్రే, ఈ రోజే ఆ సమయం వస్తుంది. అప్పుడు కోడి కూస్తుంది, 2 సార్లు కూస్తుంది. నువ్వు 2 సార్లు కోడి కూసే లోపే నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమనిపిస్తుంది? ప్రభు చెప్తున్నాడు, అయ్యా పేతురు, నువ్వు మంచిగా ఆలోచన చేస్తున్నావు, కానీ మంచిదే, విడవనంటున్నావు. ఈ రోజు రాత్రి నేను అప్పగించబడతాను. ఇదిగో పాపల చేతికి అప్పగించబడిన ఆ తరుణంలో, ఆ సమయంలో అందరిగా ఇక్కడ ఉన్న మీరందరూ నన్ను విడిచిపెట్టి మీరు వెళ్ళిపోతారు. ఇదిగో నువ్వైతే విడిచిపెట్టనంటున్నావు కదా, నన్ను విడవనంటున్నావు కదా, అభ్యంతర పడనంటున్నావు కదా, ఇదిగో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోనంటున్నావు కదా. ఇదిగో నీతో చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ఇదిగో నువ్వే ఈ రోజు రాత్రి నన్ను ఎరగనని కోడి 2 మార్లు కూసినప్పుడు ఆ
ఆ 2 మార్లు కూసే లోపే నువ్వు 3 సార్లు నేనెవరో, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని చెప్పే సమయం వస్తుంది అని ప్రభు చెప్పినప్పుడు కింది మాటలు అంటాడు. 31వ వచనంలో చూస్తే, అతడు మరి ఖండితముగా నేను నీతో చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పను అంటున్నాడు. ప్రభువా, అదిగో నువ్వు అట్లా అనుకుంటున్నావేమో, ప్రభువా నువ్వు ఆ విధంగా అనుకుంటున్నావేమో, ఒకవేళ చావవలసి వస్తే నీతో చనిపోవడానికి ఐఎమ్ రెడీ. చనిపోవలసిన సందర్భం వస్తే నీతో పాటు చనిపోవడానికి రెడీగా ఉన్నాను, కానీ నేను విడిచిపెట్టడానికి రెడీగా లేను అంటున్నాను. ప్రజలు హల్లెలూయా. మరి తప్పిపోయాడా, విడిచిపెట్టాడా లేదా? చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు 2 చేతులు చెప్దాం హల్లెలూయా. ఆయన ఇంతగా మాట్లాడాడు. ఎవరితో? ప్రభుతో సవాలు చేస్తున్నాడు. ప్రభువా, ఒకవేళ చనిపోవలసిన సందర్భం వస్తే, ఒకవేళ నీవు చనిపోయే సందర్భం వచ్చినప్పుడు నీతో కలిసి చనిపోవడానికి రెడీగా ఉన్నా, కానీ నేను వెనుకంజ వేయను, నేను పారిపోను, నేను అభ్యంతరపడను అన్నాడు. ఇంతటి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి ఏం చేశాడో మనం చూద్దామా? 29వ వచనం మనం చూస్తాం. అందుకు అందరూ అభ్యంతరపడినను నేను నిన్ను విడిచిపెట్టినాను. మొట్టమొదటి మాట, ఒక 5 విషయాలు మనం చూస్తే, ఈయన అంత ధైర్యంగా చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ పేతురులో ఉన్నటువంటి మనసు ఏంటంటే తన స్వశక్తి మీద ఆధారపడ్డాడు. ఎవరి మీద ఆధారపడ్డాడమ్మా? చెప్పండి అమ్మా, మాట్లాడతారా మీరు? చెప్పండి. స్వశక్తి అంటే సొంత జ్ఞానం మీద ఆధారపడ్డాడు. ఇదిగో అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను విడిచిపెట్టినని ఇంత బలంగా చెప్పడానికి కారణం ఏంటంటే, ఇగో నేను ఎవరు అనుకుంటున్నావు? నేను కదా, నేను విడిచిపెట్టను, నేను నిన్ను అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఒకవేళ సావలసిన సందర్భం వస్తే చనిపోయడానికి రెడీ అని సొంత జ్ఞానముతో ఆధారపడ్డాడు. తన సొంత జ్ఞానంతో ఆలోచన చేశాడు. సొంత ఆలోచన ద్వారా ఆలోచన చేసి ప్రభువుకు బదులిస్తూ ఉన్నాడు. ఈ బదులిచ్చినటువంటి వ్యక్తి చివరికి ఏం చేయబడ్డాడు అంటే తప్పిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బాప్తిస్మం తీసుకున్న మనం, రక్షణ తీసుకున్న మనం, ప్రభువుని వెంబడిస్తున్న మనం ఆ ఏట్లో మునిగినప్పుడు, బాప్తిస్మం ఇచ్చినప్పుడు మనము అనుకుంటాం, ఎంతటి కష్టం వచ్చినా విశ్రాంతి దినమున నేను నిన్ను విడిచిపెట్టను, నీ మందిరాన్ని మరచిపోను అంటాం. పత్తి చేనులో మందు కొట్టుడు ఉందంటే మందిరం ఎక్కడ పోతుందో? ప్రైజ్ ది లార్డ్. పోతుందా? పోతుందా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, తల్లి హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు మందు కొడుతున్న సందర్భంలో మందు కంటే చేను కంటే ఎక్కువ నా దేవుడు. ఆ దేవుడిని మర్చిపోయి ఎక్కడికి వెళ్తాం? మన పనుల కొరకు వెళ్తాం. కానీ బాప్తిసం తీసుకున్నప్పుడు మనం చెప్పిన మాట ఒకసారి గుర్తు చేసుకుందామా? బాప్తిసం తీసుకున్నప్పుడు మనం ఒక మాట గుర్తు చేసుకుంటే ఆ మాట ఏం కనబడుతుందంటే, ఇదిగో అందరూ రాకపోయినా, నీ మందిరంలో ఉండకపోయినా, నేను మాత్రం నీ మందిరంలో ఉంటాను ప్రభువా. ఎవరితో నాకు సంబంధం లేదు, ఎవరితో నాకు పొత్తు లేదు, కానీ ఇదిగో నీవు నా దేవుడవు, నేను నిన్ను వెంబడిస్తున్నానే విశ్వాసాన్ని మనం కనపరుస్తాం. కొన్ని రోజుల తర్వాత 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, ఒక 5 సంవత్సరాలు అయింది, మనం యేసు ప్రభువును విడిచిపెడతామేమో. యేసు ప్రభువుతో ఉన్నటువంటి వ్యక్తి, యేసు ప్రభువును వెంబడించినటువంటి పేతురు, యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళినటువంటి ఈ పేతురు ఏం చేస్తున్నాడు? అంత బలంగా చెప్పాడు. ఆ బలమైన మాటలు చెప్పిన ఈ బలవంతుడు చివరికి ఏమైపోయాడో తెలుసా? ఆయన పతనం అయిపోయాడు. ఆ మాట ఈరోజు మనుషులందరూ కూడా ఏం చేస్తున్నారంటే సొంత జ్ఞానం మీద ఆధారపడుతూ ఉన్నారు. ఎవరి మీద ఆధారపడాలంటే మనం? చెప్పండి. ఎవరి మీద ఆధారపడాలమ్మా? చెప్పండి అమ్మ, చెప్పండి. ఎవరి మీద ఆధారపడాలి? ఈరోజు వాక్యం వింటున్న నీవు, నేను, మనందరము ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి, ఆ ప్రభువు మీద ఆధారపడాలి. ఇదిగో నాకు జ్ఞానం ఉంది కదా, ఇదిగో నాకు ధనం ఉంది కదా, ఇదిగో నాకు డబ్బులు ఉన్నాయి కదా, ఇదిగో నాకు ఆస్తులు ఉన్నాయి కదా, నాకు జ్ఞానం ఉంది, నాకు హోదా ఉంది, నాకు అన్ని ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావేమో. ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు నువ్వు విడిచిపెట్టవలసిందే. ఇవన్నీ ఉన్నాయని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, సొంత జ్ఞానంతో నువ్వు ఆధారపడుతున్నావేమో, కానీ వాటి మీద నువ్వు ఆధారపడడం కరెక్ట్ కాదు. ఈయన కూడా అంటున్నాడు, అందరూ తప్పిపోయినా నేను తప్పిపోను అన్నాడు. చివరికి ప్రభువును వెంబడించే విషయంలో, ప్రభువుతో మాట్లాడే విషయంలో చివరికి అతడు ఏం చేశాడంటే తప్పిపోయాడు. ప్రియులారా,
ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నావు నీవు, దేవుని మాటలు వింటున్నా నీవు. మనము కూడా మా బాప్తిజం తీసుకున్న మాటలు ఈరోజు ఉన్నాయా? ఆ రోజు రక్షణ పొందుకున్నప్పుడు చెప్పిన మాటలు ఈరోజు మన మనసులో ఒకసారి గుర్తు చేసుకుంటే అప్పుడున్న జీవితం, అప్పుడున్నటువంటి అలవాట్లు, అప్పుడున్నటువంటి నడవడిక, అప్పుడున్నటువంటి అంత ఆసక్తి ఇప్పుడు ఈ రోజుల్లో మనలో లేదు. కారణం ఏంటంటే మనం దానిలో నుండి తొలగిపోయాము. ఆ విశ్వాస జీవితంలో నుండి తొలగిపోయాం. అయితే ఈ ప్రభువుతో ఈ మాట చెప్పిన తర్వాత మరికొంత సమయమైన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక గడియ అయినను మేల్కొని ఉండలేవా? కదా సార్, ఈ మాట చెప్తా ఉన్నాం. రెండో మాట మనం చూస్తున్నాం. మొట్టమొదటిది ఏం చేయబడ్డాడు పేతురు అంటే తన సొంత శక్తి మీద, సొంత జ్ఞానం మీద ఆధారపడ్డాడు. రెండవదిగా మనము చూస్తున్నాం అతడు పడిపోవడానికి కారణం ఏంటంటే, రెండవ విషయాన్ని మనం చూస్తే ఇక్కడ యేసు ప్రభుల వారు తన శిష్యులతో చెప్పాడు, ఈ పేతురును, తర్వాత సీమోనును, తర్వాత ఇంకో కొంతమందిని ఆయన వెంబడి పిలుచుకుని వెళ్ళి, అయ్యా మీరు ఇక్కడ ప్రార్థన చేయండి అని అక్కడ కూర్చోబెట్టి, మీరు నా కొరకు ప్రార్థన చేయండి అని వారిని విడిచిపెట్టి మరలా కొద్ది దూరం వెళ్ళి యేసు ప్రభుల వారు ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో శిలువ మరణము అప్పగించబడే సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించు అని యేసు ప్రభుల వారు వేదనతో, కన్నీళ్లతో, దుఃఖముతో ప్రార్థన చేయడానికి వీరందరిని ఇక్కడ కూర్చోబెట్టి మీరు ఇక్కడ ప్రార్థన చేయండి, మెలకువగా ఉండాలని చెప్పి వెళ్ళిపోయాడు. ఇదిగో నాకు ఈ పరిస్థితి ఉంది, శిలువ మరణం, శిలువ మీద మరణించే సమయం వస్తుంది, కాబట్టి ప్రభు చిత్తమైతే అది తొలగిపోయేటట్లు ప్రార్థన చేయండి అని ఎవరు చెప్పారండి? ఇప్పుడు ఇక్కడ మీరు ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన ముందుకెళ్ళాడు. అక్కడ చెమట రక్తముగా మారేటట్టుగా ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు మున్నీరు అవుతున్నాడు. ప్రార్థన చేసి మరల కొద్ది సమయం తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు అని ఆ ప్రభు వచ్చి చూస్తారు, అందరూ నిద్రపోతున్నారట. మొట్టమొదటి వ్యక్తి ఎవరున్నారు? పేతురు. ఇక్కడ ఆ మాట మనం మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేల్కొని. ఇప్పటిదాకా భలే మాటలు చెప్పాడు కదా, ఏమన్నాడండి? చావవలసి వస్తే నీతో చావడానికి రెడీగా ఉన్నాను ప్రభు అన్నటువంటి ఈ వ్యక్తి, యేసు ప్రభువుకు బాధ ఉంది. ఏ బాధ? శిలువ మరణము, ఆ మరణించే బాధ, ఆ శ్రమను చూసి గుర్తు చేసుకొని ఆయన ఎంతో నలిగిపోతున్నాడు. ప్రభువా దాన్ని తట్టుకోగలిగిన సామర్థ్యమును నాకు దయచేయి ప్రభు, మీ చిత్తమైతే దాన్ని తొలగించు అని తండ్రి అయిన దేవుడితో మనవి చేస్తూ ప్రార్థన చేస్తూ ఆయన ఉంటే, ఈయన ఈ బాధ వాళ్ళకు తెలియజేసి వెళ్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ బాధతో మాకెందుకులే అని ఆయన నిద్రపోతూ ఉన్నాడు. అంత శ్రమలో ఉన్నటువంటి ఆ ప్రభువును, ఆ శ్రమలో ఉన్నటువంటి ప్రభువును చూస్తే ఆ ప్రభువుకు శిలువ మరణము దూరం అవ్వాలి అని ఒక మాట సందర్భం ఒకసారి అంటాడు. కానీ ఈ చివరికి ప్రార్థించే విషయంలో ఏం చేయబడ్డాడు అంటే నిద్రపోతూ ఉన్నాడు, సోమరి అయిపోయాడు. అందుకే యేసు ప్రభుల వారు అంటున్నాడు, ఒక్క గడి అయినను నువ్వు నా కొరకు మేల్కొని ఉండలేవా? ఈరోజు ప్రార్థన చేసే జీవితంలో ఇప్పుడు ఎవరు ఫెయిల్ అయిపోయారు? పేతురు ఫెయిల్ అయిపోయాడు. ప్రభు కొరకు ప్రభువుతో మాటలు చెప్పినటువంటి ఈయన ప్రార్థన చేయమని చెప్తే ప్రార్థన చేయకుండా నిద్రపోతూ ఉన్నాడు. ఈరోజు సంఘంలో ఉన్న మనం, ఈరోజు దేవుని కలిగిన మనం ప్రార్థించే విషయంలో, ఈరోజు బాప్తిజం తీసుకున్నప్పుడు ఉన్న అనుభవం, అప్పుడున్నటువంటి ప్రార్థన జీవితం, అప్పుడున్నటువంటి ఆలోచన జీవితం ఇప్పుడు ఈ రోజుల్లో ఉందా? అంత ఆసక్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నావా? దేవుడు కార్యాలు చేయాలని కోరుకుంటున్నావు, మంచిదే. దేవుడు దీవించాలని కోరుకుంటున్నావు, మంచిదే. దేవుడు నేను సమృద్ధిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నావు, మంచిదే. కానీ నీలో ఏం తక్కువైపోయిందో తెలుసా? ప్రార్థన జీవితము తక్కువైపోయింది. ప్రార్థన జీవితం తక్కువైపోవడం అంటే నువ్వు ఆత్మీయత స్థితిలో ఉండవలసిన నీవు, పరిశుద్ధత స్థితిలో ఉండవలసిన నీవు ఎక్కడ పడిపోతున్నావంటే ప్రార్థించకుండా నువ్వు లోకం వైపు వెళ్ళిపోతూ ఉన్నావు.
ఇతరులతో నువ్వు సహవాసము చేస్తూ ఉన్నావేమో ఈరోజు. ఎందుకంటే మొదట నీకుంటున్నటువంటి ఆశలు లేవు, మొదట ఉన్నటువంటి ఆసక్తి లేదు, మొదట ఉన్నటువంటి నడిపింపు లేదు, మొదట ఉన్న ప్రేమ లేదు, మొదట ఉన్నటువంటి సమర్పణ లేదు, మొదట ఉన్నటువంటి ఆలోచనలు అవన్నీ ఏమి చేయబడ్డాయంటే అవి నీలో నుండి బయటికి వెళ్ళిపోయాయి. అపవాది నీలోంచి నివాసము చేస్తా ఉన్నాడు ప్రియులారా. అందుకే ఇక్కడ వాక్యం అంటున్నది, ఈయన కూడా నిన్ను ప్రభువా నీకు చావవలసిన సమయం వస్తే చనిపోవడానికి రెడీ అన్నటువంటి ఈ వ్యక్తి తన సొంత శక్తి మీద ఆధారపడ్డాడు. రెండవదిగా మనం చూస్తే ప్రార్థన చేయలేకపోతున్నాడు. కానీ మాటలు, నువ్వు ప్రభువును నమ్మినప్పుడు ఉన్న విశ్వాసము, ప్రార్థన జీవితం ఇప్పుడు ఎందుకు లేదు అంటే నువ్వు ఆత్మీయతలో నుండి నువ్వు తప్పిపోయావు. ఈ పేతురు కూడా అదే చేశాడు. ఆ ప్రభుతో ఇన్ని మాటలు చెప్పినటువంటి ఈ పేతురు ప్రభు కొరకు ప్రార్థన చేసే విషయంలో తప్పిపోతున్నాడు. మూడవదిగా మనం చూద్దాం, మార్కు సువార్త 14వ అధ్యాయము 54వ వచనాన్ని చదువుదామా? 14వ అధ్యాయము 54వ వచనాన్ని మనం చదువుదాం. చదవండి. ఆ పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంటపోయి బంట్రోతులతో కూడా కూర్చుండి మంట యొక్క చలి కాచుకొనుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ పేతురు తన జీవితంలో ఇన్ని మాటలు మాట్లాడాడు, ఇన్ని మాటలు మాట్లాడినటువంటి ఈ పేతురు యేసు ప్రభువును వాళ్ళు పట్టుకొని వెళ్తా ఉన్నప్పుడు ఏం చేశాడంట? యేసు ప్రభువును ఎప్పుడైతే వాళ్ళు సైనికులు వచ్చి పట్టుకున్నారో ఈ 12 మంది శిష్యులు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు, చెల్లాచెదరైపోయారు. ఈ పేతురు కూడా ఎక్కడో వెళ్ళిపోయాడు. దూరం నుండి చూస్తా ఉన్నాడు ప్రభుని ఏం చేస్తారు అని. ఇక్కడ దూరం నుండి ప్రభు దూరం నుండి చూస్తున్నాడు. ఎప్పుడు ఏం చేస్తారు ప్రభు, ఎట్లా ఏమంటారు అని. దగ్గరికి వెళ్తే పట్టుకోగలరని భయంతో దూరం నుండి ఇంటి బయట ఉన్నాడంట. బయట నుండి చూస్తున్నాడు, తొంగి చూస్తున్నాడు. చివరికి అక్కడ బంట్రోతులంతా కూర్చొని ఏం చేస్తున్నారంట, చలి కాస్తున్నారు. అమ్మా ఇంట్రా, ఈరోజు నీ కుటుంబంలో ఎవరైనా జైలుకు పట్టుకుని పోతే, నీ కుటుంబంలో ఎవరైనా హాస్పిటల్లో ఉంటే నువ్వు చలి కాసుకుంటావా? సెట్ వేసుకుంటావా? చలి ఎక్కడ పోతుందో, ఎక్కడ పోతుంది? ఈరోజు మనము కూడా రక్షించబడిన మొదటి దినాల్లో పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని అందరికంటే ముందు వరుసలో వచ్చి కూర్చుంటాం. ఆమె ఆ ముందు వరుసలో కూర్చొని ప్రార్థన చేస్తాం. ఇంకా ప్రార్థనలు ఆరంభించక మునిపే వస్తాం. ప్రభు వల్ల దినము తప్పం, ఏ ఆదివారం తప్పం. ఎప్పుడు కూడా గృహ కూడికకు మానం, ఆ ఉపవాస కూడికకు మానం. ఊరికి ఆదివారం ఎంత ఇబ్బంది వచ్చిన తర్వాత 6 నెలలు అయింది అనుకో, 6 ఈరైతారట. అయిపోయాము, లోకానికి దగ్గరగా ఉన్నాం, దేవుని మందిరానికి దూరం అయిపోయాం. ఈ పేతురు కూడా చేశాడు. యేసు ప్రభువుకి ఎక్కడ ఉన్నాడు? దగ్గరగా ఉన్నాడు. దగ్గర కోసం ఫ్రెండ్స్ కదా ఏమంటారు, దగ్గరగా కూర్చోడానికి ఇష్టపడతాం. అంటే దగ్గరగా యేసు ప్రభుతో దగ్గరగా ఉన్నాడు. ఈ దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి చివరికి ఏమైపోయాడండి? దూరం అయిపోయాడు. యేసు ప్రభు దూరం చేసుకున్నాడా? యేసు ప్రభు చెప్పాడు ఆ మాట ముందే, అయ్యలారా ఇదిగో మీరందరూ విడిచిపెట్టే సమయం వస్తుందంటే మనోడు లేచి నిలబడి, ప్రభువా అందరు విడిచిపెట్టినా సరే నేను మాత్రం విడిచిపెట్టా. అలాంటి వ్యక్తి చివరికి ప్రభువును పట్టుకున్న వెంటనే ప్రభువుకు దూరం అయిపోయి దూరం నుండి చూస్తున్నాడు. ఎవరితో సహవాసం చేస్తున్నాడు? కాని వారితో సహవాసం చేస్తున్నాడు. ఎవరితో అండి? యేసు ప్రభువును ఎవరైతే పట్టుకున్నారో, యేసు ప్రభువును ఎవరైతే పట్టుకుని వెళ్ళారో వాళ్ళతో కలిసి ఆ మంట దగ్గర కూర్చొని కాపుకుంటూ ఉన్నాడు. చూడండి, ప్రభు ప్రేమను మర్చిపోయాడు. ఈరోజు మన ఆత్మీయమైన జీవితంలో, ఈరోజు ప్రభు మన జీవితంలో చేస్తున్న కార్యాలను, ప్రభు మన జీవితంలో చేస్తున్న ఆశ్చర్య కార్యాలను మనం మర్చిపోవట్లేదా? ఈరోజు మనం ప్రభుకు దగ్గరగా ఉన్నట్టు నటిస్తున్నాము, కానీ మనం ప్రభుకు దూరంగా ఉన్నాము. లోకానికి దగ్గరగా ఉన్నాం. లోకానికి దగ్గరగా ఉండి ప్రభు వాక్యానికి దూరమై లోకానుసారమైన క్రియలు మనం చేస్తున్నామేమో ప్రియులారా. అందుకే దేవుని యొక్క వాక్యం ఉంటుంది, ఈ పేతురు కూడా అదే చేస్తా ఉన్నాడు. ప్రభువును ప్రేమించినటువంటి వ్యక్తి, ప్రభువుతో ఉన్నటువంటి వ్యక్తి, ప్రభువు దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు ప్రభువుతో నడిచినటువంటి వ్యక్తి చివరికి ఏమైపోయాడో తెలుసా?
ప్రభు సన్నిధికి దూరమై లోకానికి దగ్గర అయిపోయాడు. అతనిలో భయం కలుగుతూ ఉంది. ఈరోజు దేవుని మందిరానికి వచ్చే విషయంలో మనందరము తప్పిపోయి లోకానికి దగ్గర అయిపోతున్నాం. ఆయన ఆరాధించడానికి దూరం అయిపోతున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈరోజు నువ్వు ప్రభువుకు దగ్గరగా ఉంటే నీ జీవితం ఇంకో తీరు ఉంటుంది. నువ్వు ప్రభువుకు దగ్గరగా ఉంటే నీ కుటుంబంలో సమస్యలు అనేటివి ఉండవు. నువ్వు ప్రభువుకు దగ్గరగా ఉంటే బలహీనతలనేవి నీ దగ్గరికి రావు. నువ్వు ప్రభువుకు దూరం అయిపోతున్నావు కాబట్టి ఈ కష్టములు, ఈ నష్టములు, ఈ బలహీనతలు నీ దగ్గరికి వస్తూ ఉంటాయి. మరొక మాట మనం చూద్దాం. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయము 66వ వచనం చదువుదామా? 14వ అధ్యాయము అదే అధ్యాయం 66వ వచనాన్ని చదువుదాం. చదవండి. పేతురు ముంగిటి క్రింది భాగములో ఉండగా ప్రధాన యాజకుని పని కత్తెలలో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను. అతనిని నిదానించి చూచి, నీవును నజరేయుడగు యేసుతో కూడా ఉన్నవాడు కావా అనెను. పాపం మనల్ని పట్టిస్తుంది. చేతులెత్తుదాం. హల్లెలూయా. అందరం హల్లెలూయా. ఇక్కడ ఈ చలి కాస్తూ ఉన్నాడు. మరల కొంత సమయం అయింది, చాలాసేపు అయి ఉండొచ్చు. అక్కడ పనికత్తెల్లో ఒక స్త్రీ అంట వచ్చి, ఒక యవనస్తురాలు వచ్చింది. అక్కడ అందరూ చలి కాసుకుంటుంటే ఆ చలి కాసుకున్న దగ్గరికి వెళ్ళి ఆమె చూస్తూ ఉన్నప్పుడు తేరి చూసింది. పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను. అతను నిదానించి చూసిందట. ఇతను అతనే కనబడుతున్నాడు, యేసు ప్రభుతో ఉన్నట్టు ఉన్నాడని నిదానించి జాగ్రత్తగా చూసేసరికి ఈయన నిజంగా ఆయనే అని ఆమె ఏమంటుందో తెలుసా? అయ్యా, నీవు యేసు ప్రభుతో ఉన్నవాడవు కావా? ఏమంటున్నదమ్మా? ఇదిగో నువ్వు యేసు ప్రభువుతో ఉన్నవాడు కావా? అక్కడ అందరూ వేరే ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల్లో ఈయన కూడా కలిసిపోయాడు. కానీ ఆమె గుర్తుపట్టింది, ఈ గుంపులో ఒక కొత్త వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఎప్పుడు కనబడిన వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి ఎవరు అంటే నిజముగా ఈయన యేసు ప్రభువును వెంబడించినటువంటి వ్యక్తి కావచ్చు. కాబట్టి ఇదిగో నువ్వు కూడా ఆ యేసు ప్రభువును వెంబడించిన వారిలో నువ్వు కూడా ఒకడు అని ఆమె చెబితే అప్పుడు ఆయన అంటున్నాడు నెక్స్ట్ వాక్య భాగంలో, అందుకు అతడు ఆయన ఎవడు నేను ఎరగను. ఆమె ఏమంటున్నాడమ్మా? అమ్మాయి, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆ ప్రభు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయనకు తెలియదు, నేను ఆయనను ఎప్పుడు చూడలేదు. అబద్ధం. ఈ మాట ప్రభు చెప్పాడా లేదా? చెప్పిండా లేదమ్మా? చెప్పిండా లేదా? హల్లెలూయా. ఎందుకంటే ప్రభు ముందుగా చెప్పినప్పుడు ఈ పేతురు లేచి ఏమన్నాడు అమ్మా? బుజ్జి ఏమన్నాడు? అందరూ విడిచిపెట్టినా, అందరు కాదన్నా, నేను కాదన్నాడు, విడిచిపెట్టనంటే బాబు కూర్చో, కోడి ఈ రోజు 2 సార్లు కోయక మునిపోయాను, 3 సార్లు అబద్ధం ఆడతామని చెప్పాడు. తర్వాత కింది వచ్చిన చూస్తే నేనెవరో నేను ఎరగను, నువ్వు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళి అక్కడ మనం చూస్తున్నాం. ఆ మాట చెప్పి తడబడి భయం అవుతుందా లేదా? అప్పు దొరికిపోతురా అయ్యా. భయపడి అక్కడ నుండి మెల్లగా జారుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏదైనా మాట్లాడాలంటే నన్ను ఏమన్నా అంటారేమో 10 మందిలో, నేనంటే ఎందుకు బదలాం కావాలి? మరి అందరూ తప్పిపోతున్నారు, నువ్వు తప్పిపోవద్దు కదా. ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఇంకొక మాట మనము చూసి ముగిస్తాం. ఇంతటి మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, అతని సొంత జ్ఞానం మీద ఆధారపడి ఏం చేయబడ్డాడమ్మా? తప్పిపోయాడు. ప్రార్థనలో నిర్లక్ష్యం చేశాడు. 3వది ప్రభువుకు దూరంగా ఉండడము. తర్వాత 4వదిగా మనుషులకు భయపడ్డాడు. ఈ మనుషులకు భయపడినటువంటి వ్యక్తి, ప్రార్థనను నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తి, సొంత జ్ఞానం మీద ఆధారపడినటువంటి వ్యక్తి, మనుషులకు భయపడినటువంటి ఈ వ్యక్తి చివరికి ఏం చేశాడో చూద్దామా? మార్కు సువార్త 14వ అధ్యాయం 72వ వచనం పట్టుకోండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 72వ వచనం చదువుతారు ఒకసారి. వెంటనే 2వ మారు కోడి కూసెను గనక కోడి 2 మారులు కూయక మునుపు
నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయిచు ఏడ్చెను. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట చెప్పిన తర్వాత మరికొద్ది సేపటికి కోడి పసుసారి కూసింది. ఇదిగో రెండవసారి కోడి కూయంగానే పేతురుకు వినబడేటట్లుగా కొక్కుడు కో అనగానే ఏమి కనబడ్డది? వినబడిన వెంటనే ఎవరు గుర్తుకొచ్చారు? ఇప్పుడు అసలు ఎవరు గుర్తుకొచ్చారమ్మా? ఈ దేవుడు ప్రభు గుర్తుకొచ్చాడు. ఎందుకు? అయ్యో ఇగో కోడి 2 సార్లు కూయగమనిపే ఇదిగో నేను 3 సార్లు అబద్ధం ఆడాను. ఆ ప్రభు నాకు చెప్పిన మాట కరెక్టే ప్రభువా అని గుర్తు చేసుకొని ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, అంగలారుస్తూ ఉన్నాడు. అయ్యో ప్రభువా, నీ మాటను గౌరవించలేదు, నీ మాటకు ఎదురు మాట్లాడాను, నన్ను క్షమించు. తలపోయిచు ఆ హృదయంలో ఉన్నటువంటి వేదనతో, బాధతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నన్ను క్షమించు. నీవన్న మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి. ఇదిగో నువ్వు చెప్పిన మాటలు నా జీవితంలో నాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. ప్రభువా ఎంత దౌర్భాగ్యుడును, ఎంత పాపిష్టి వాడును. ఇదిగో నేను ఎరగనని చెప్పాను, ఇదిగో నేను విడిచిపెట్టనని చెప్పాను. ఇదిగో ఒక చిన్నది వచ్చి ఇదిగో నువ్వు ప్రభువుతో ఉన్నవాడు కావాలంటే కాదని చెప్పాను. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు అని ఆయన అంగలారుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఇదిగో వీడు ఎందుకు పనికి రాడు అని పడేస్తారు, వెలవేస్తారేమో. ఈరోజు నీ జీవితంలో, నా జీవితాన్ని, పాడైపోయిన నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆ ప్రభు ఏం చేస్తాడు తెలుసా? పనికొచ్చేదానికి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్దామా? ఆలోచనలో ఉన్నారా? 2 చేతులు చెప్దామా? హల్లెలూయా. ఈరోజు కాదన్నాడు, అందరు విడిచిపెట్టను అన్నాడు, కానీ అందరికంటే ముందే వెళ్ళిపోయాడు. చివరికి మనం చూస్తాం, ప్రార్థన చేయవలసినటువంటి ఈ వ్యక్తి ప్రార్థన చేయడంలో తప్పిపోయాడు, నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఈరోజు మనం కూడా నిర్లక్ష్యం చేస్తున్నామేమో ప్రార్థన. మూడవదిగా మనం చూస్తున్నాం, ప్రభు సన్నిధికి దూరంగా ఉన్నాడు, ప్రభువుకు దూరంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు సంఘానికి దూరంగా ఉంటున్నావేమో, సమాజానికి దగ్గరగా ఉంటున్నావేమో, దేవుని యొక్క వాక్యానికి దూరంగా ఉంటున్నావేమో, దేవుని మాటలు వినడానికి దూరంగా ఉంటున్నావేమో. ఈరోజు నేను గ్రహించవలసిన మాట, మనము లోకానికి దగ్గరగా ఉంటే ప్రభువుకు దూరంగా ఉంటాం. చివరికి మాట, మనం ఇతడు మనుషులకు భయపడ్డాడు. ఈరోజు నువ్వు ఎవరికి భయపడుతూ ఉన్నావు? ఈరోజు నువ్వు మనుషులకు భయపడుతున్నావేమో. నువ్వు దేవునికి భయపడాలి, మనుషులకు కాదు భయపడవలసింది. అదిగో నీవు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు అందరికంటే ముందెళ్తుందని నిన్ను అంటారేమో, వారికి భయపడకు. ఆమె పాటలు పాడుతుంది అంటారేమో, నువ్వు భయపడకు. అంటే అనని మరిగే వాళ్ళు ఆగిపోతారు. ఒక రోజు వారి కొరకు నువ్వు ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ఇదిగో దేవుని మందిరానికి విడవకుండా వస్తూ ఉన్నప్పుడు ఆ ప్రజలందరూ అంటున్నారు, నువ్వు ఆగిపోతున్నావేమో. ఆగిపోకు. ఆగిపోయి ఈయన వెనకబడిపోయాడు, చివరికి పశ్చాత్తాపం పొందాడు. ప్రభువా, ఈరోజు ఏ విషయంలో నువ్వు పడిపోతున్నావు? ప్రార్థించే విషయంలో నువ్వు వెనుకం చేస్తుండొచ్చు. ఈ రోజు నుంచి నువ్వు చేయాల్సిన మాట ఏంటో తెలుసా? నీ సొంత జ్ఞానం మీద ఆధారపడొద్దు. ఇదిగో నాకు ఉంది కదా అని గర్వపడొద్దు. ఇదిగో నాకు జ్ఞానం ఉంది కదా అని అహంకారంతో విరవేయొద్దు. ఎంతో మంది ఆ విధంగా పడి నశించిపోయిన వారు ఉన్నారు. నీకు దేవుడిచ్చిన జ్ఞానం ఇది ప్రభు కొరకు అని ప్రభు సన్నిధానంలో ఆ ప్రభు మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ప్రభువు లేకుండా మనం ఏమీ చేయలేము. ప్రభు లేకుండా మన జీవితంలో ఏమి జరగదు. ఆ ప్రభు మన జీవితంలో కార్యాలు చేయగలిగిన వాడు. ఏదైనా ప్రార్థన అవసరంగా ఉన్నప్పుడు, లేదంటే అనుదిన నీ ప్రార్థన జీవితంలో నువ్వు ఎప్పుడు తప్పిపోకుండా ఈ ప్రార్థనను ఏం చేయొద్దు తెలుసా? నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థన జరుగుతున్నప్పుడు నువ్వు ఆలస్యం చేయకుండా ప్రార్థనలో ఏకీభవించాలి. నువ్వు మనుషులకు భయపడకుండా దేవునికి భయపడు. నీ యొక్క కష్టంలో నువ్వు ఒకవేళ తప్పిపోతే ఈరోజు నువ్వు పశ్చాత్తాపమును పొంది ప్రభువు మీద ఆధారపడితే ప్రభు నీ బాధను, నీ కష్టాన్ని చూసి మరలా నిన్ను బాగు చేస్తాడు. హల్లెలూయా చెప్దాము. ఈరోజు మనం పాడైపోవడం దేవునికి ఇష్టం లేదు, మనం తప్పిపోవడం దేవునికి ఇష్టం లేదు, మనం ప్రార్థన చేయకుండా ఉండడం దేవునికి ఇష్టం లేదు, మనం లోకానికి దగ్గరగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. ప్రియులారా, ఈరోజు మనం ఎక్కడ ఉంటున్నాం? రే సహోదరి సహోదరుడా, మన జీవితం విలువైంది, మన బ్రతుకు చాలా విలువైంది. యేసు ప్రభుల వారు నేను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు కలవరసులలో ఆయన 2 చేతులు చాపి ఆయన పరిశుద్ధ రక్తాన్ని దారపోసి, ఆ రక్తమును దారపోసిన ప్రభు నువ్వు విడిచిపెడుతున్నావు.
నువ్వు విడిచిపెడుతున్నావేమో. ఈరోజు నీ బాధ ప్రభువుతో చెప్పు. ప్రభు, నేను తప్పిపోతున్నాను, నన్ను సరిచేయు. ప్రభు, నేను ప్రార్థన చేయట్లేదు, ప్రార్థించే మనసు నాకు దయచేయు అని నువ్వు దేవుని మీద ఆధారపడితే ప్రభు నిన్ను తప్పకుండా దీవించగలిగిన వాడు. ఆమె.